హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎకానమీలోని ముఖ్యమైన క్వశ్చన్ గురించి చర్చిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 2019-20 నుండి 2023-24 వరకు సంవత్సరాల వారీగా భారతదేశ వృద్ధి రేట్లను మొదటి నుండి ఇప్పటి వరకు పెరుగుతున్న క్రమంలో అమర్చండి. ఆప్షన్ 4, ఏ 3.9%, బి -5.8%, సి 9.7%, డి 7%, ఈ 8.2%. 2023 ఆర్థిక సర్వే ప్రకారం 2021-22లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తలసరి ఆదాయాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి. ఆప్షన్ 2, ఏ గోవా, బి సిక్కిం, డి ఢిల్లీ, డి చండీగఢ్, ఈ తెలంగాణ, ఎఫ్ కర్ణాటక. భారతీయ రాష్ట్రాలను 2023-24లో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రం నుంచి అత్యల్ప వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాలను క్రమంలో అమర్చండి. 3, బి పశ్చిమ బెంగాల్, ఏ తెలంగాణ, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ 3. 1972, 1984, 1981లో దేశంలో ఆమోదం పొందిన పర్యావరణ చట్టాలను వాటిని ప్రకటించిన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 2, ఏ వన్యప్రాణుల రక్షణ చట్టం, సి నీరు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, బి గాలి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం. పిఎం ముద్ర యోజనలో సరైన అంశాలను గుర్తించండి. ఈ పథకం 2015లో ప్రారంభం. ఈ పథకం చిరు వ్యాపారులు, చిన్న సంస్థలకు రుణాలను మంజూరు చేస్తుంది. సి 2024-25 బడ్జెట్లో రుణ గరిష్ట పరిమితి 20 లక్షల వరకు పెంచారు. డి ఈ పథకంలో శిశు రుణాల ద్వారా 50,000 లోపు, కిషోర్ రుణాల ద్వారా 50,000 నుంచి 5 లక్షల లోపు, తరుణ్ రుణాల ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల లోపు, తరుణ్ ప్లస్ ద్వారా 10 లక్షల నుండి 20 లక్షల లోపు రుణాలను మంజూరు చేస్తుంది. ఆన్సర్ 3 అన్నీ సరైనవి. బయోమాగ్నిఫికేషన్కు సంబంధించి సరైనది ఏది? ఏ ఇది వర్షపోషక స్థాయిలో విషపూరిత సాంద్రతను పెరుగుదలను సూచిస్తుంది. బి ఈ దృగ్విషయం పాదరసం, డిడిటీలకు ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ 3, ఏ మరియు బి. కార్వే కమిటీ 1955కు సంబంధించి సరైనది ఏవి? ఏ దీన్ని గ్రామం, చిన్న తరహా పరిశ్రమల కమిటీ అని కూడా అంటారు. బి గ్రామీణ అభివృద్ధికి ప్రోత్సహించడానికి చిన్న తరహా పరిశ్రమలను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇది గుర్తిస్తుంది. ఆప్షన్ 3, ఏ మరియు బి. క్రింది ప్రభుత్వ పథకాలను వాటి అమలు ప్రకారం కాలక్రమానుసారం అమర్చండి. ఏ జన్ధన్ యోజన, బి అటల్ పెన్షన్ యోజన, సి ఆయుష్మాన్ భారత్, డి ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్. ఆప్షన్ 1, ఏబిసిడి. కోనేరు రంగారావు కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూమికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. కమిటీ ప్రధానంగా దృష్టి సారించని విషయం క్రింది వాటిలో ఒకటి. ఆప్షన్ 4, కార్పొరేట్ వ్యవసాయం. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్కి కొత్త అవుట్ పేషెంట్ భవనాన్ని నిర్మించింది. అధునాతన వైద్య పరికరాలను అందించడానికి ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ 2, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ దేశంలో కుటుంబ నియంత్రణ పథకం 1952లో ప్రారంభమైంది. బి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ ప్రవేశపెట్టిన తొలి దేశం చైనా. సి శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్ ప్రకారం 2020లో సగటున జాతీయ సంతానోత్పత్తి రేటు 2గా ఉంది. డి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం 2020లో సగటున తెలంగాణ సంతానోత్పత్తి రేటు
1.5గా ఉంది. ఆప్షన్ 4 ఏసీడీ. తెలంగాణలో జిల్లాలు, పట్టణ స్థానిక సంస్థల సంఖ్యలను జతపరచండి. ఏ రంగారెడ్డి 16, బి నల్లగొండ 8, మేడ్చల్ మల్కాజిగిరి 3, 13, మంచిర్యాల 4, 7. ఆప్షన్ 1 తెలంగాణ ప్రభుత్వ వాణిజ్యం, ఎగుమతి ప్రోత్సాహక శాఖ ప్రకారం 2021-22లో తెలంగాణ నుంచి వ్యవసాయం అనుబంధ ఎగుమతులను జతపరచండి. పత్తి 1 3053, తృణధాన్యాలు 2 1480, కాఫీ టీ సుగంధ ద్రవ్యాలు 3 1936, మాంసం 4 268. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం రాష్ట్రంలో 24.33 లక్షల మెట్రిక్ టన్నులు 2022-23లో ఏవి ఉత్పత్తి అయ్యాయి? ఆప్షన్ 1 పండ్లు. తెలంగాణ ప్రభుత్వ వాణిజ్యం, ఎగుమతి ప్రమోషన్ విభాగంలో 2024 ప్రకారం 2022-23లో తెలంగాణ నుంచి ఎగుమతి చేసిన వస్తువులకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఏ యుఎస్ఏ 1 28.16%, బి యుఏఈ 2 6.90%, సి చైనా 3 5.20%. క్రింది వాటిని జతపరచండి. హెచ్పిఐ 1 1997, హెచ్పిఐ 2 1998, ఎంపిఐ 3 2010, హెచ్డిఐ 4 1990. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ ప్రస్తుత ఖాతా స్వేచ్ఛ బదలాయింపులపై సి రంగరాజన్ కమిటీ అధ్యయనం చేసింది. బి మూలధన ఖాతా స్వేచ్ఛ బదలాయింపులపై ఎస్ఎస్ తారాఫోర్ కమిటీ అధ్యయనం చేసింది. సి విదేశీ ఎగుమతులను ప్రోత్సహించాలని హబీద్ హుస్సేన్ కమిటీ సిఫారసులు చేసింది. ఆప్షన్ 1 అన్నీ సరైనవి. కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ దశకు సంబంధించి సరికానిది. ఏ ఈ దశను అత్యధికంగా వృద్ధి చెందిన దశగా పేర్కొన్నారు. బి ఈ దశలో ఆర్థిక వ్యవస్థ 2గా చీలిపోయింది. సి భూములన్నీ భూస్వాముల చేతిలో ఉంటాయి. డి ఈ దశలో ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారు చేతిలో ఉంటాయి. ఆప్షన్ 3 ఏ విదేశీ వర్తక విధానం 2023లో సరైన అంశాలను గుర్తించండి. ఏ ఈ విధానం 5 సంవత్సరాల కాల పరిమితిలో ప్రవేశపెట్టారు. బి 2030 నాటికి భారతదేశ వస్తు సేవల ఎగుమతుల మొత్తాన్ని $2 ట్రిలియన్ సాధించాలి. సి ప్రపంచ వర్తకంలో ఎగుమతుల్లో భారత్ వాటాను పెంచడానికి 4 పిల్లర్లను రూపొందించారు. డి రూపాయిని ప్రపంచ వాణిజ్యంలో ఉపయోగించే విధంగా అవసరమైన చర్యలను చేపట్టాలి. ఆప్షన్ 3 బిసిడి. వర్తక నిబంధన టర్మ్స్ ఆఫ్ ది ట్రేడ్ టిఓటిలో సరైన అంశాలను గుర్తించండి. ఏ ఎగుమతి ధరల సూచి దిగుమతుల ధరల సూచీకి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. బి టిఓటి విలువ కంటే ఎక్కువగా ఉంటే అనుకూల విదేశీ వర్తకం అంటారు. సి టిఓటి విలువ 1 కంటే తక్కువగా ఉంటే ప్రతికూల విదేశీ వర్తకం అంటారు. డి ఇండియా టిఓటి విలువ కంటే తక్కువ దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 అన్నీ సరైనవి. కార్పొరేషన్ పన్ను అనేది ఆప్షన్ 4 కేంద్రం చేత విధించబడి కేంద్రం వసూలు చేసి కేంద్రానికే చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం
ఏ పన్ను విధించి వసూలు చేసి వాటిని సంపూర్తిగా రాష్ట్రాలకు కేటాయిస్తుంది? ఆప్షన్ 2 స్టాంప్ ఆఫ్ డ్యూటీ. క్రింది అంశాలను అధ్యయనం చేసిన వారిని జతపరచండి. ఎంబి షా 1 నల్లధనం, ఎన్కే సింగ్ 2 ఎఫ్ఆర్బిఎంఏ, 3 బిమల్ జలాన్, 3 బడ్జెట్లో నాన్ ప్లాన్ వర్గీకరణ రద్దు, రాజా చెల్లయ్య 4 పన్నుల సంస్కరణలపై. క్రింది వాటిని జతపరచండి. కనీస అవసరాల పథకం 4 5వ ప్రణాళిక, నాబార్డ్ 2 6వ ప్రణాళిక, అన్నపూర్ణ యోజన 3 9వ ప్రణాళిక, స్వచ్ఛ భారత్ అభియాన్ 1 12వ ప్రణాళిక. తెలంగాణ ఆర్థిక సర్వే 2024 ప్రకారం 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా వ్యవసాయ విద్యుత్ కలెక్షన్ శాతాన్ని పెరుగుతున్న క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 డి నల్లగొండ, సి జనగామ, బి మెదక్, ఏ నాగర్ కర్నూల్. తెలంగాణకు సంబంధించి క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ 2 బి టీజీఐ పాస్, ఏ టీ హబ్, సి టీజీబీ పాస్. మిర్దల్ ప్రకారం వెనుకబడిన దేశాల్లో తక్కువ అభివృద్ధి చోటు చేసుకోవడానికి కారణం. ఆప్షన్ 2 తక్కువ విస్తరణ ప్రభావాలు, అధిక బ్యాక్వాష్ ప్రభావాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మతాల వారీగా అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న మతాల సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, ముస్లింలు, హిందువులు, సిక్కులు.